guys, hello, namaste, assalamualaikum, welcome back to the new vlog. ఏంటి మా జోస్ తగ్గింది అనుకుంటున్నా? నిన్న వీడియో చూశారు కదా, మా హెల్త్ బాగాలేదు, హెల్ప్ కావాలి, మీ ప్రేయర్లు కావాలి, మీరు ఇలాగే మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి వీడియో పెట్టారు. చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కొంతమంది కేవలం thumbnail మాత్రమే చూసి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టారు. అడ్డమైన గడ్డి తింటే నీ బతికింతే. మాయా అడ్డమైన గడ్డి తిన్నా, మంచి గడ్డి తిన్నా ఒక డెంగ్యూ దోమ కొడితే వచ్చేది డెంగ్యూనే, అర్థమవుతుంది. సో మీ ప్రేయర్స్ అన్ని ఆ భగవంతుడు విన్నాడు అనుకుంటా. నా హెల్త్ అయితే 80% క్యూర్ అయింది. చేతికి ఆ సెలైన్ కూడా తీపించేసాను. కాకపోతే వలీగాడికి హెల్త్ బాగాలేదు. నిన్న ఈవినింగ్ నుంచి చాలా సీరియస్ అయిపోయింది. పెద్ద వాంతులు అయిపోయినాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ కొన్ని పడట్లేదు, బాడీ ఇచ్చింగ్ వస్తుంది, ఒకటి ఎక్కిస్తుంటే ఒక రియాక్షన్ చూపిస్తుంది. అందుకనే అవ్వలేదు. ఈ రోజు లివర్ టెస్ట్ చేస్తాను అంటున్నా. నైట్ నుంచి ఏం తినట్లేదు. స్ట్రైట్ గా పడుకుంటే బానే ఉంటుందంట, సైడ్ కి పడుకుంటుంటే వాంతి అయిపోతుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 9 అయింది. లెగిసాము, లైట్ గా ఇడ్లీ తిని టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూపించారు. నాకైతే పర్వాలేదు, బానే ఉంది. మీ అందరు ప్రేయర్స్ వల్ల. వలీగాని కూడా అడిగి అది సింటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి అడుగుదాం. మీరు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఈ టైం నిలువుండిపోయిన నీళ్ళల్లో ఈ వర్షం చినుకులు పడి అందులో ఉన్న దరిద్రాలన్నీ బయటకు వచ్చి మనం కుట్టడం వల్ల జరిగి అస్సలు బయటకు వెళ్ళండి. వెళ్ళకండి. తలుపులన్నీ కూడా మస్కిటో అవి ఉంటాయి కదా, నెట్స్ తో కుట్టించేసుకుని, కిటికీలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, నిన్న లీగడ్ బర్త్డే. పాపం ఆడు మాకు హెల్త్ ఎలా ఉందో వచ్చేసాడు. ఆడికి కూడా గుర్తులేదంట బర్త్డే అని. పొద్దున్న వాళ్ళ ఫ్రెండ్స్ గట్టా ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తుంటే గుర్తొచ్చింది. ట్రై చేద్దాం ఈ వ్లాగ్ లోనే కేక్ కటింగ్ ఏమన్నా ప్లాన్ చేసి. నిన్న బర్త్డే అయిపోయింది కానీ నిన్న చేసుకునే పరిస్థితుల్లో లేవు, అందుకే వ్లాగ్ కూడా చేయలేదు. పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థినే క్యాప్ పెట్టాను, ఆటో పెట్టాను. ఎందుకు రా డబ్బులు? నేను ఎలా రావాలన్నా ఆటో. ఎలా ఉంది? చాలా నీరసంగా ఉంది. అది నీరసంగా ఉందంట. పాపం మావుడే రాత్రి అంతా సేవ చేశాడు. ఫ్రెండ్ కి అదృష్టం ఉండాలి రా అలాంటి ఫ్రెండ్ దొరక. సాయంత్రం నుంచి ఒక 7-8 సార్లు అయ్యి ఉంటుంది. 7-8 సార్లు బాగుంటుంది. 5-6 సార్లు అయ్యి ఉంటాయి. పిండుతుందంటరా. అంటే వాళ్ళైతే రెడీ అయిపోయి కిందకైతే వస్తున్నారు. క్యాబ్ వచ్చేసింది. ఈ వీడియోని మొత్తం నేనే కంటిన్యూ చేస్తాను అనమాట, చూసేయండి. టైగర్కి అయితే బ్లడ్ టెస్ట్లు అయితే చేపిమన్నాడు డాక్టర్. చేపిస్తున్నాడు. కసక్కని పొడి చేసింది నర్స్ అయితే. స్పర్శ కూడా తెలియట్లేదంట. పొడిచి పాపం ఎన్ని టెస్టులు చేపిస్తున్నారు. ఇప్పటికి వచ్చి 10 టెస్టులు అయితే చేసేసారు. డాక్టర్ మన నర్సు గారు కూడా గుర్తుపట్టేశారు. మీరు యూట్యూబ్లో వస్తారు కదా అంటే నాకు కూడా నవ్వుకుంటూ. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ప్రశాంతంగా ORS తాగుతూ కూర్చున్నాడు నీట్గా. నవమాగే వీడికైతే సిలైన్లు పెట్టేశారు. 2 సిలైన్లు. ఒకటేమో యాంటీబయాటిక్ అని ఏదో పెట్టిందామా నీట్గా. ఏదో స్పీడ్గా పెట్టేస్తే కొంచెం నేనే స్లో చేస్తున్నాను అనమాట. అన్నా ఏం చేస్తున్నావు? కారపొడి ప్యూర్గా. 50,000 పడిపోయినాయి ఏంట్రా? బాగానే ఉంది మా, హెల్దీగానే ఉన్నాను. పొద్దున్న లేసా కొంచెం నీరసం అనిపించింది. 50,000 పడిపోయినాయి. 2,62,200 ఉండాల్సింది 1,96,000. 60,000 దాకా పడిపోయింది. అది చూసేసరికి నాకు నీరసం వచ్చింది. నీకు తగ్గినందుకు రాలేదేమో. అది చూడంగానే ఆ పేపర్ పట్టుకొని చూడంగానే నీకు గుండె అయిపోయింది నాకు. 50,000 వెంటనే కళ్ళు బయలు కమ్మేసి అందుకే ఇంకా హాస్పిటల్లో కూడా మలీగాడికి ఇచ్చేసాను ఫోన్. నాకెలా ఉందంటే మా ఊడేమో మొత్తం కింద మీద అయిపోతున్నాడు. నాకేమో చేయాలో అర్థం కావాలి. ఈ రోజు వెళ్ళిపోదామన్నా హైదరాబాద్. ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళిపోతే కొంచెం అందరూ ఉంటారు అక్కడ. సాయంత్రం వెళ్ళిపోవడానికి మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేసేసుకుని తిన్న తర్వాత పడుకోకూడదని లగేజ్ అంతా తీసుకుని కిందకు వచ్చాం. క్యాబ్ పెట్టాం. క్యాబ్ కోసం వెయిట్. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాం. ఒక అరగంటలో ట్రైన్ ఉంది. మంది ఏం తినలేదు ఇందాక నుండి. మలీగాడు టిఫిన్ ఏమన్నా తీసుకొస్తానని వెళ్ళాడు. మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసి ఉన్నాయి. కష్టపడి కింద మీద పడి పాపం మా వాడు బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చాడు. వీడి కోసం కొద్దిగా లేట్ అయింది. నాకు దోశ పట్టుకుని వచ్చాడు. చట్నీ. దోశ అసలు బరువే లేదు. దోశ ఉందారా ఇందులో? ఉత్తి కాయంతలు కట్టేసాడా? దోశ ఉంది. నీ బర్త్డే కదా, కేక్ కటింగ్ చేపిద్దాం అనుకున్నారా? నీతో బర్త్డే కూడా ఇక్కడే ఉండిపోయావు కదా, కేక్ కటింగ్ చేపిద్దాం అనుకున్నారా? ఎలా అన్నా చేపియాలి. స్పూన్ ఉందమ్మా? స్పూన్ తీ బయటికి చెప్తా. సరే ఇడ్లీ పెట్టరా ప్లేట్లో. చూసేయమనుకో మాకు. పాపం వాడికి ఈరోజు పొద్దున్న మళ్ళీ సాయంత్రం సెలైన్లు పెట్టి తీసారు. కట్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయరా? అరే అదేంట్రా అలా అంటావు? లింగంపల్లి రైల్వే స్టేషన్ బయట టిఫిన్ కొనుక్కున్నాం. ప్రాణం పోయి ఇంకా అసలు ఇప్పుడు ఎక్కడ తీసుకోలేము. కర్మరా బాబు అనుకుంటే తప్ప
కొనుక్కోమాకండి. అప్పడం ఇది దోశ నమ్మేస్తున్నాడు. ఇంకా మిస్ అయిపోతున్నారు ట్రైన్ అంటేనే తీసుకోండి. ట్రైన్ లో అమ్ముతారు చూడండి, పేపర్ లో రాసుకుని వస్తాడు. అది మురికి నీళ్ళు చట్నీ కాదు ఇది, 100% మురికి నీళ్ళు. చెప్పండి ఇప్పుడు చెప్పండి, ఏం చేశాడు మధ్యాహ్నం నుంచి? ఏం చేసావురా? అందుకని మధ్యలో ఒకసారి ఫోన్ చేశారు. మెడికల్ షాప్ లోకి వెళ్ళి పొద్దున్న ఎంత అమౌంట్ అయింది, ఆ అమౌంట్ కి ఏమేమి తీసుకున్నా ఇవ్వండి అన్నాడు. అంతే అదో అసలు ఎలా అడిగారు అసలు అలాగా? ఏంటి ఇంత రేట్ టాబ్లెట్లు తీసుకున్నా, ఏం టాబ్లెట్ల ప్రిస్క్రిప్షన్ రాసిమ్మని అడిగావేంటి మెడికల్ షాప్ వాడిని? బా తెలివితేటలు, నీకున్న తెలివితేటలతో ఈజీగా గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ అయిపోవచ్చు. ప్రిస్క్రిప్షన్ దొరికిన తర్వాత ఏం చేసాడు, అందులో ఉన్న అమౌంట్ అంతా ఈ ఫోన్ లో అయిన అమౌంట్ టాలీ అవ్వట్లేదు అంట. ఎందుకంటే ఓఆర్ఎస్ఎల్ తీసుకున్నాడు ఎక్స్ట్రా. పొద్దున్న ఆ రేట్ టాలీ అవ్వట్లేదు. డెంగ్యూ వచ్చేదే దోమల వల్ల. బాబా పరమానందయ్య గారు చెప్పండి, చెప్పకపోతున్నారు. ఇప్పుడు డెంగ్యూ వచ్చేదే దోమల వల్ల కదరా. ఇప్పుడు డెంగ్యూ వచ్చేది చెప్పేది నువ్వు కాదు, దోమల వల్ల. దోమల వల్ల వస్తాయి నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు మురికిలో ఉన్న దోమ కుట్టడం వల్ల వస్తుంది అనేది అంటారు. ఇప్పుడు నన్ను కుట్టిన దోమ నిన్ను కుడితే నీకు కూడా వస్తుంది. మరి రైల్వే స్టేషన్ లో కుట్టి చచ్చిపోద్దా? అంత లేదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో నేను దగ్గరగా 100 దోమలు కుట్టినాయి. ఇప్పుడు లెక్క ప్రకారం నేను 100 మందికి డెంగ్యూ అందించే ఉంటానుగా. మరి ఇంట్లోనే బోల్డ్. అది గైస్ ఇలా అయింది. జ్వరం వచ్చి ఈ రోజుతో నిన్నటితో వారం. హైదరాబాద్ నుంచి భీమవరం వెళ్తున్నాం. మా అలీగాడేమో దారిలో విజయవాడలో దిగిపోతాను అంటున్నాడు. చూడాలి మరి. లేదు లేరా అసలు తీసుకెళ్తున్నట్టుందని చెప్పు. మా అమ్మ ఇవన్నీ తీసుకొచ్చింది. పుల్లగా ఉంది, పొగరగా ఉంది అంటే దొబ్బదు. తినాల్సిందే, తింటేనే దొబ్బుద్ది. జీవితంలో లక్షలు కోట్లు సంపాదించకపోయినా పర్లేదు మా. ఎలాంటి ఫ్రెండ్ ఒకరిని సంపాదించాను చాలా లైఫ్. మా ఓడు జ్వరం అన్న వెంటనే ట్రైన్ ఎక్కి వచ్చేసాడు. లవ్ యూ రాలి, అదే లవ్ యూ రా. అది మా బ్లాగ్ కొంచెం డల్గా మొదలైనా సరే ప్రస్తుతానికి ఇద్దరికి హెల్త్ బాగానే ఉంది, కొంచెం ఎనర్జీగా ఉన్నాం. రేపు ఎలా ఉంది, హెల్త్ బాగానే ఉందా, మన హాస్పిటల్కి వెళ్ళాం అనేది రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతూ అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.